అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇప్పుడు నేను చాలా మంది మాదిగ సోదరులు ఎవరైతే మందకృష్ణ గారు అనుచరులు ఉన్నారో వాళ్ళు క్లియర్గా ఒక మాట చెప్తానండి. ఎస్సీలు మాలలు దోచుకున్నారు, రిజర్వేషన్లు అలా దోచుకున్నారు అంటారు. మీకు ఒక మేధావిని చూపిస్తాను. అది కూడా మాదిగ నుంచి వచ్చిన మేధావిని. ఆయన ఏమన్నాడు ఒకసారి మీరు వినండి. ప్రొఫెసర్ కాసిం, ఈయన మాదిగ కులస్తుడే, వర్గీకరణకు అనుకూలం, వర్గీకరణ జరగాలంటాడు ఆయన. మందకృష్ణ గారికి ఆల్మోస్ట్ అనుచరులు లాంటి వ్యక్తి. అంటే మొన్న రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈయన కూడా ఉన్నాడు మందకృష్ణ గారితో పాటు. అలాంటి ప్రొఫెసర్ కాసిం గారు ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి విందామా. మాలలు రాజులు ఉంటే రాజులకు దగ్గర ఉండేవాళ్ళు, అంటే వాళ్ళ వృత్తి అది, వాళ్ళు చేసే పని అది. ఇప్పుడు కూడా అంతే కదా. ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలైనా లేదా కాకతీయ రాజుల కాలంలో కూడా కాకతీయ రాజుల దగ్గర ఉన్నారు, సైనికులుగా ఉన్నారు, సైన్యానికి నాయకత్వం కూడా వహించారు మాలలు. కనుక ఏంటి రాజు కాకతీయ రాజులు అంటే జనరల్గా చాలా చోట్ల విన్నది వాళ్ళు కమ్మరాజులు అని, అంటే కమ్మ కులస్తులు. ఆ కమ్మ కులస్తులకి సైనికులుగా సైన్యాధ్యక్షులుగా మాలలు ఉన్నారంటండి ఆ రోజున. చాలా జాగ్రత్తగా ఆలోచించండి చరిత్ర ఇది. అంటే కమ్మరాజులకి సైనికులుగా సైన్యాధ్యక్షులుగా ఉన్న మాలలో ఈ రోజున కమ్మలకి మాలలో శత్రువులుగా మారిపోయారు. కారణం ఎవరో తెలుసండి? కమ్మల మాలలో తలబడిందో, కొట్టుకున్నదో, చంపుకున్నదో, నరుకున్నదో ఎక్కడ మరి నాకు పెద్దగా తెలియదు. కానీ మాలలు అంటే అబ్బాయి టీడీపీ పార్టీ, అలా అబ్బాయి కమ్మల పార్టీ, అది మాలలో టీడీపీ పార్టీలో ఉండరు అనే దగ్గరికి వచ్చేసింది మ్యాటర్. దానికి కారణం ఎవరు? మందకృష్ణ గారు. చిన్న మాట అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు మందకృష్ణ గారు అంటారండి, మాలలు మమ్మల్ని దోచుకున్నారు, మాలల వాళ్ళు మాకు ఇదేం లేదని చెప్పి మాలలు చాలా నీచంగా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. కారం చేయడం ఘటన జరిగింది, చుండూరు అని మరో ఘటన జరిగింది. ఒక ఘటనలో దాదాపుగా 10 మంది 12 మంది, మరో ఘటనలో 8 మంది ఆ ప్రాంతాల్లో ఉన్న అప్పటి అగ్ర కులాల చేతిలో దారుణంగా కిరాతకంగా చంపబడ్డారు. ఈ చంపబడ్డ వ్యక్తులందరూ ఏ కులస్తులండి? చంపబడ్డ వ్యక్తులందరూ మాదిగ కులస్తులు. కానీ ఈ కారంచేడు చుండూరు ఈ ఉద్యమాన్ని నడిపించి దాదాపుగా ఎన్ని పోలీస్ థ్రెటనింగ్స్ వచ్చిన ప్రభుత్వం మీద, అప్పటి ముఖ్యమంత్రి గారి మీద ఎంతో పోరాటం చేసిన వ్యక్తులు ఎవరో తెలుసా మీకు? మాదిగ అన్నదమ్ముళ్ళని అడుగుతున్నాను నేను. కారంచేడులోను చుండూరులోను చనిపోయింది మన మాదిగ సోదరులే. కానీ ఆ పోరాటాన్ని నిలబెట్టింది ఒక బొజ్జా తారకం గారు, కత్తి పద్మారావు గారు. వాళ్ళిద్దరూ మాలలండి. ఆ రోజున మాదిగలు కలిసి దేశాన్ని అతలాకుతలం చేశారు. మాదిగలు కలిసి చేసిన ఆ ఉద్యమం ద్వారానే మాదిగల్ని చంపారని చెప్పి మాలల నాయకత్వంలో జరిగిన ఆ ఉద్యమం ఫలితంగానే SC/ST అట్రాసిటీ చట్టం దేశవ్యాప్తంగా వచ్చింది. అండి, అంత గొప్పగా ఉన్న ఈ మాదిగ అనుబంధాన్ని ఈ రోజున మందకృష్ణ గారు వచ్చి అబ్బాబే, అప్పటికి ఈయన మరి ఆ పోరాటాలు జరిగినప్పుడు ఈయన అక్కడ ఉండడం 1994లో వచ్చాడు మహానుభావుడు. ఇక అక్కడి నుంచి మాలల గొడవలకు మాదిగల గొడవలు మహాలు వెళ్ళటం మానేసినట్టున్నారండి. అయ్యో వాళ్ళు మనకు శత్రువులంట ఏంటి? ఇంత పోరాటం నడిపించి కారంచేడు చుండూరులో పాపం ఆ కత్తి పద్మారావు గారిని, బొజ్జా తారకం గారిని ఎన్నో హింసలు పెట్టారు ఆ రోజున పాలకులు, ఆ రోజున పోలీసు వారు. చిత్రహింసలు అనుభవించారు వాళ్ళు. రాజకీయంగా వాళ్ళకి జీవితం లేకుండా చేసుకున్నారు. ఎంతోమంది శత్రువులు చేసుకున్నారు. అది మాలల కోసం చేయలేదని పోరాటం. అది మన మాదిగ సోదరులు, మనోళ్ళు, మన ఎస్సీలు, మనం అందరూ ఒక జాతి అనుకుని చేశారు పోరాటం. అయినా మరి మాలల్ని అంత శత్రువులుగా మందకృష్ణ గారు ఎందుకు చిత్రీకరిస్తున్నారో నాకు అర్థం కాలేదండి. నిజం చెప్తున్నానండి. ఆ రోజున ఈ చుండూరు కారంచేడు ఘటనలో అక్కడ జరిగిన దాడిలో కమ్మ సోదరులు ఉన్నారు. ఏదో కారణాలు ఉన్నాయి, దాడి జరిగింది. ఆ రోజున ఈ బొజ్జా తారకం గారు లేకపోతే కత్తి పద్మారావు గారు మాలలు కాబట్టి అక్కడ మాదిగలు చంపితే మాకెందుకు? ఆ మాదిగలు ఏదో పొరపాటు చేశారండి, అందుకే మీరు చంపుకుంటారండి అని ఆ రోజున్న పాలకుల దగ్గర కనుక ఈ నాయకులు వెళ్ళి మాట్లాడుకుని ఉంటే వాళ్ళు మంత్రులు అయి ఉండేవారు కదా. ఈ రోజున వాళ్ళు కూడా ఈ రోజున ఎవరైతే మందకృష్ణ గారు ఇటు ముఖ్యమంత్రుల దగ్గర, అటు ప్రధానమంత్రి దగ్గర ఎలాగైతే ఆయన ఆత్మీయత పొందుతున్నారో అలా వారు కూడా పొందుండేవారు కదా. లేకపోతే తెలుగుదేశం పార్టీకి మాలకి ఏంటండి గొడవ? ఇప్పుడు ఇంకా చాలా మంది చరిత్ర తెలియని వాళ్ళు, నువ్వు అక్కడ ఎలాగ జరిగింది కారంచేడులో, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఎలా చదువుతుంటారు నన్ను. ఒరే, అక్కడ జరిగిన దానికి ఆ చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులు చాలా చక్కగా అక్కడ మనకి ఏం చెప్పాలో తెలియదండి. కొంతమంది మాలలకి వాళ్ళకి నిజంగానే ముక్కుచూటికి వెళ్ళిపోయే తత్వం, ఆ తత్వంతో చాలా అవకాశాలు పోగొట్టుకున్నారండి మాలలో. ఈ రోజున నేను అడగని వెళ్తున్నప్పుడు నన్ను చాలా ఆప్యాయంగా సేకరిస్తారు, చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏ కల్మషం తెలియదు, ఏ కల్మషం లేదు. ఏదైనా కోపం వస్తే పలానోడు మన శత్రు అంటే ఆ శత్రువు, పలానోడు మనకు మిత్రుడు అంటే నిలబడటమే, పోరాటమే. ఎగ్జాంపుల్ చెప్తానండి మందకృష్ణ గారు. నేను మరేమో తెలియదు, ఇప్పుడు మీ ఎవరు కాసిం గారు అన్నట్టు మా తాతలు ముత్తాతలు సైనికులుగా సైన్యాధ్యక్షులుగా వచ్చిన ఆ DNA ఉందేమో నాలోని. నేను జగన్మోహన్ రెడ్డి అనే ఒక గవర్నమెంట్ మీద పోరాడాను ఒక్కడనే. 30 కేసులు ఎన్నో జరిగాయి. పోరాటమే నాకు తెలిసింది. నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వీళ్ళ మా నాయకులు, వీళ్ళ వల్ల రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నాం, నిలబడి పోరాడే అంతే. ఎన్ని జరిగినా, ఎన్ని దాడులు జరిగినా, కేసులు జరిగినా ఎక్కడ వెనక్కడికి వెళ్ళిందాం. చివరికి ఆ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అది కూడా ఆ నాయకులకి చెడ్డ పేరు వస్తుంటే వదిలేసాం. అలాగా ఆ ప్రాపకం కోసమే కదండి చాలామంది తల క్రిందలుగా తపస్సు చేస్తుంటారు ఆ పదవుల కోసం. అయితే ఇక్కడ మాదిగ సోదరులు నేను తక్కువ చేయట్లేదండి, చాలా లాయల్గా ఉంటారు. ఒబీడియన్స్కి వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. ఎప్పుడు ఎవరిని శత్రువులుగా వాళ్ళు చూసింది నేను చూడలేదు ఇప్పుడు దాకా, ఒక్క మందకృష్ణ తప్ప.
ఈ మందకృష్ణ గారు అనే వ్యక్తి మాత్రం కంప్లీట్గా ఒక మాల కులాన్ని అని నేను అనుకునేవాడిని. నేను మొన్న కూడా చాలాసార్లు అన్నాను మీతో, మాలల్ని అసలు ఏ రాజకీయ పార్టీ కూడా ఇక కాపులకు మేము ఇది ఇస్తాం, బీసీలకి ఇది ఇస్తాం, మాదిగలకి ఇది ఇస్తాం, మాలలకి ఇది ఇస్తాం అని ఎవ్వరూ కూడా మాలల్ని ఎందుకు కన్సిడర్ చేయరు, ఏ పార్టీ మమ్మల్ని ఎందుకు పట్టించుకోదు అనుకునేవాడిని. దానికి కారణం మందకృష్ణ మాదిగని కూడా అన్నండి, ఎందుకంటే మాదిగలు చాలా మంచోళ్ళు ఉన్నారు. దానికి కారణం కేవలం మందకృష్ణ. ప్రతి పార్టీ దగ్గరికి వెళ్ళిపోవటం, ఏమంటే మీరు మాకు సపోర్ట్ చేస్తారా, లేకపోతే మా వాళ్ళని ఓట్లు లేకుండా ఆపేయమంటారా, బ్లాక్మెయిల్. మీరు ఏమైనా మాలలే వెళ్తారా, మాలలే వెళ్తే కుదరదు, మాలలో దోచుకున్నారు మమ్మల్ని, మాలలో దొంగలు అని ప్రతి పార్టీని కూడా బ్లాక్మెయిల్ చేసి పెట్టాడు ఈయన. ఒకవేళ ఏ పార్టీ అయినా సరే, ఈ పార్టీకి అతను అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సరే మనం మాలలకి ఏమైనా చెప్తాండా, మాలలకి ఇస్తున్నారే మీరు, మా ఓట్లు వద్దాం ఏంటి, ఈ పార్టీకి ఓట్లేసి ఆ పార్టీకి ఓట్లే, ఎన్ని పార్టీలకు ఓట్లు వేస్తారు కృష్ణ గారు మీరు? కాసిం గారు దగ్గర ఉన్నారు కనుక రాజకీయం దగ్గర ఉన్నప్పుడు రాజు వెంటనే ఎవరిని ఆలోచిస్తాడు, మాలలు ఆలోచించాడు. అదే కాసిం గారు మాట అన్నారండి, ఎప్పుడు మాలలో రాజులకి పాలకులకి దగ్గరగా ఉన్నారండి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటారు, ప్రధానమంత్రి గారు ఉంటారు, ఎవరైనా ఒకటి వెళ్ళిపోయి అంటే మీకు దగ్గరగా ఉంటానండి నేను అంటే ఒప్పుకుంటారండి? అంటే మీకు దగ్గరగా ఉంటాను, మీ దగ్గర కూర్చుంటాను, ఇక్కడ కూర్చేసి కూర్చుంటాను, నేను పని ఉంటే చెప్పండి మీకు సాయంగా ఉంటానంటే రాణిస్తారా? రాజులు పాలకులు వాళ్ళు మాలలు వాళ్ళకి దగ్గరగా ఉండటం కాదండి, అప్పుడున్న మాలల్లో వాళ్ళ నమ్మకం ధైర్యం చూసి ఎస్ వీళ్ళైతే కరెక్ట్, రండి బాబు మీరు ఉండండి, మీరు ఈ పని చక్కబెట్టండి, లేకపోతే మీరు సైనికులుగా ఉండండి, మీరు సైన్యాన్ని లీడ్ చేయండి మీరు అని ఆ నమ్మకం అర్హతతో సాధించుకున్నది. అది రికమెండేషన్తో అవదండి, ఎందుకంటే మాలలో మాదిగలు అందరూ అంటరాని ఒకప్పుడు. అయినా అంటరాని కులం నుంచి కూడా రాజుల దగ్గర పాలకుల దగ్గర ఉండగలిగిన స్థాయికి మాలలు వెళ్ళారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ నైపుణ్యం కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న నమ్మకం కావచ్చు, తెగింపు కావచ్చు, ఏదైనా ఆ కారణాలతో వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారండి. ఊరికే పాలకుల దగ్గరలో ఉండటం అనేది అసంభవం, ఎవరిని పడితే వాళ్ళ దగ్గర రానివ్వరు. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు మాలల నుంచి వచ్చిన నాయకులు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక రాజేష్ మాసాన్ని అక్కడ దాకా ఎందుకు తీసుకెళ్లారు? అది ఆ అర్హతలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అవకాశాలు దొరుకుతాయండి. అది మీరు కొంచెం దాన్ని ఆ పాయింట్ కరెక్ట్ చేసుకోవాలి కాసిం గారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక కూడా వీళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు అంటే సహజంగా బ్రిటిష్ ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్నారు. అధికారుల దగ్గర ఉండటం మూలంగా ఆ బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఇంగ్లీష్ చదువుకున్నటువంటి మన భారతీయులు, ఈ భారతీయులు ఇక్కడ ఏం జరిగింది, 15% రిజర్వేషన్, ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఎవరు అనుభవించారు? రాజులకు దగ్గర ఉన్నటువంటి, బ్రిటిష్ వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి, దొరలకు దగ్గర ఉన్నటువంటి మాలలు తొందరగా చదువుకున్నారు. వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళకి దగ్గర ఉన్న దొర ఇంట్లో పాలకులకు దగ్గర ఉన్నారు కాబట్టి తొందరగా చదువుకున్నారు కాబట్టి రిజర్వేషన్, అది తప్పేమి లేదు అంటున్నాడు ఓ ప్రొఫెసర్. అయినా ఈ ప్రొఫెసర్ గారి కన్నా తెలివైన ఆయన అండి మందకృష్ణ గారు. ఇప్పటిదాకా నేను మీకు చూపించాను కాంచీరామ్ గారిని, ఓ మాయావతి గారిని, ఓ చంద్రశేఖర్ ఆజాద్ని, అలాగే ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, ఓ విశారదన్ మహారాజ్ని, అలాగే ప్రొఫెసర్ కాసిం, వీళ్ళందరూ మాదిగ సోదరులే. అందరూ చాలా బాగా చదువుకున్న వ్యక్తులు, మేధావులు వీళ్ళు చెప్తున్నారు క్లియర్గా మాదిగలు ఈ విడిపోవడం అనేది, విడగొట్టడం అనేది కరెక్ట్ కాదయా, వీలైతే కలిసి ఉందాం, మనం అందరూ కలుసుకుని రాజ్యాధికారం వైపు వెళ్దామని ఇంత గొప్ప గొప్ప మేధావులు చెప్తూ ఉంటే వీళ్ళందరి మాట ఒక ఎత్తు, ఒక్క మందకృష్ణ గారి మాట ఒక ఎత్తు. మరి మందకృష్ణ గారు ఆయన ఎంత చదువుకున్నారు? ఇది ఆయన ఇచ్చిన అఫిడవిట్ అండి. మందకృష్ణ మాది గారు వర్ధన్పేట, వరంగల్ మహాజన సోషలిస్ట్ పార్టీ అని పెట్టి దానికి ఒక అఫిడవిట్ ఇచ్చారు. అఫిడవిట్లో ఈయన రాసిన క్వాలిఫికేషన్ 10th పాస్. ఒక 10వ తరగతి చదువుకున్న వ్యక్తి ఈ రోజున ఆయన చెప్పిన ఏదైతే సిద్ధాంతం ఉందో అది కరెక్టా, లేదా ఇంతమంది మేధావులు వీళ్ళందరూ కూడా మాదిగలేండి, నేనేమి మాలలను తీసుకొచ్చో లేకపోతే మరో కులస్తులను తీసుకొచ్చో పెట్టలే, ఇక్కడ అందరూ మాదిగ మేధావులు, దేశంలోనే ఒక పెద్ద చరిష్మా కలిగిన వ్యక్తులు. ఈ వర్గీకరణ పోరాటం, మాలల దొంగలు, మాలల దోపిడీదారులు ఈ మాటలు తప్పిస్తే ఇక మనం మందకృష్ణ గారిలో చూసే ఇక మరొక గొప్ప కోణం అంటూ నాకైతే ఏం కనిపించలేదు వీళ్ళతో పోలిస్తే. వీళ్ళందరూ మాదిగలే, వీళ్ళందరూ రెస్పెక్ట్ చేస్తారు, ఇన్ని రెస్పెక్ట్ చేస్తాను. కానీ మాలల మీద ఆయన మాట్లాడే మాటలు మాత్రం తీవ్రంగా ఖండిస్తానండి, చాలా తీవ్రంగా. మాలలు తొందరగా చదువుకున్నారు, వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న దొర ఇంట్లో వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటే ఈయన తెలుస్తుంది కదా, నా పిల్లలు కూడా చదివించాలని తెలుస్తుంది, చదివించాడు. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, తర్వాత క్రైస్తవం వచ్చింది, క్రైస్తవంలోకి వెళ్ళారు, ఇంగ్లీష్ చదువు చదివించారు, తొందరగా చదువుకున్నారు, ఉద్యోగాల్లోకి వచ్చారు. మాలల తప్పేం లేదు, వాళ్ళు మొదలు చదువుకోవటం మూలంగా రిజర్వేషన్ ఫలితాలు రాగానే మొట్టమొదటి వాళ్ళు అనుభవించారు. తర్వాత కొంచెం స్లోగా మాదిగలు చదువుకున్నారు, స్లోగా వచ్చారు మాదిగలు. ఈ మాదిగల స్లోగా ఎందుకు అంటే తెలంగాణ ప్రాంతంలో మాదిగలు ఎక్కువ ఉంటారు. తెలంగాణ ప్రాంతంలో మాలలు 14 లక్షలు ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మాలలు 14 లక్షలు ఉన్నారు, మాదిగలు 29 లక్షలు ఉన్నారు, డబుల్ ఉన్నారు. కనుక ఈ తెలంగాణ ప్రాంతంలో ముస్లిం పరిపాలన కదా, ఇక్కడ క్రైస్తవం లేదు. ఆంధ్ర ప్రాంతంలో క్రైస్తవం ఉన్నది, అక్కడ క్రైస్తవం కనుక మాలలు వెంటనే క్రైస్తవంలోకి వెళ్ళిపోయి ఆంగ్ల చదువుకున్నారు. కాసిం గారు ఇక్కడ మాలలు మాత్రమే కాదండి, మాదిగలు కూడా క్రైస్తవంలోకి వెళ్ళారు, మాదిగలు కూడా చదువుకున్నారు, మాదిగలు కూడా ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అది ఎవరు తప్పు కాదండి. ఇప్పుడు ఆ సమయానికి ఓకే ఆ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చారు, అక్కడ బాగా లేములో బ్రతుకుతున్న అంటరాని వాళ్ళుగా ఊరికి దూరంగా ఉన్న ఆ జాతిని
వాళ్ళు హక్కును చేర్చుకున్నారు. రారా బాబు మీకు చదువు నేర్పిస్తామన్నారు, చదువు నేర్పించారు. తద్వారా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. మాలలకి మాదిగలకి వచ్చేయండి. మాదిగలు క్రిస్టియన్స్లో లేరని ఎవరు చెప్పారు మీకు కాసిం గారు? ఇప్పుడు మాదిగలు క్రిస్టియన్స్లో లేరనుకుని మీరు క్రిస్టియానిటీని టార్గెట్ చేసేస్తున్నారు మందకృష్ణ గారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి చూడండి, బాప్టిస్ట్ సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు అనుకుంటూ ఎక్కువ మాదిగ సోదరులు క్రిస్టియానిటీలో ఉన్నారు ఇక్కడ. మీరు ఇప్పుడు క్రిస్టియన్స్ని తిడితే ఆ మాదిగ సోదరులందరికీ కోపం వస్తుంది మందకృష్ణ గారు. మీరు క్రిస్టియానిటీని అటాక్ చేస్తారు. మీరు చేయడానికి కారణం ఉందనుకోండి, ఆ కారణం వల్ల మీరు ఇక్కడ చాలా మంది మాదిగలను మీరు కోల్పోయే ప్రమాదం ఉందండి. అయితే ఇప్పటిదాకా ఇవన్నీ బయట చెప్పిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారేమో. వాళ్ళకి సరైన ఫోకస్, మీడియా ఫోకస్ కల్పించకపోవడం వల్ల మీరు చేసిన ఈ పనులన్నీ బయటకు వచ్చి ఉండవు. ఇక నుంచి మేము చెప్తామండి, మీరేం కంగారు పడకండి. క్రైస్తవం లేదు కనుక మాదిగలు వెళ్ళలేకపోయారు. ఇక ముస్లింల పరిపాలన వెనుకబడి గ్రామంలోనే ఉండిపోయారు. ఇది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే మాదిగలకు ఒక వృత్తి ఉంది. ప్రత్యేకించి ఒక వృత్తి ఉంది మాదిగలు పని చేసుకొని బతకడానికి. తోళ్ల పరిశ్రమ. తోళ్ల పరిశ్రమను వృత్తిగా కలిగినటువంటి మాదిగలు చదువులోకి వెళ్ళలేకపోయారు. చెప్పులు కొట్టుకుంటూ జీవించడం, డప్పులు కొట్టుకుంటూ జీవించడం, తర్వాత తోళ్ల తిత్తులు తయారు చేయడం, తర్వాత వ్యవసాయానికి కావాల్సినటువంటి తోలు వస్తువులన్నిటిని తయారు చేయడం. చెప్పులు అవసరమైన మనిషి ఉంటాడు ఎవరైనా గ్రామంలో, ప్రతి మనిషికి చెప్పవసరం కదా. ఎంత క్లియర్గా చెప్పాడు. అందుకే అంటే మేధావులు చదువుకున్న వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. అప్పుడు మాలలు చదువుకోవడానికి కారణం చెప్పాడైనా తద్వారా ఉద్యోగాలు వచ్చే తప్ప మాలలు తప్పు కాదు అది అన్నారు. అలాగే మాదిగలు ఎందుకు చదువుకోలేపారు అంటే అప్పటికే వ్యాపారస్తులుగా ఉన్నారు. తోళ్ల వ్యాపారం చేశారు, చెప్పుల వ్యాపారం చేశారు. సో ఆ వ్యాపారస్తుడు కొడుకు అది చదువుకుందాం, డిగ్రీ చేద్దాం, ఎంబీఏ చేద్దాం అని అనుకోరండి. జనరల్గానే మా నాన్న పోతే ఆ షాప్ నేను చూసుకుందాం అనుకుంటారు. ఆ వ్యాపారంలో భాగంగా వాళ్ళు చదువుకోలేపారు కాబట్టి ఉద్యోగాలు రాలేదు. కానీ మందకృష్ణ గారు ఏమంటారు, దోచుకున్నాడు ఉద్యోగాలు అంటారు. మాల వాళ్ళందరూ దోచుకున్నారు, అందులో ఇన్ని ఉద్యోగాలు వచ్చేయాలి, ఇందులో ఇన్ని. ఒకసారి వినండి, మా మందకృష్ణ గారు మీ ప్రొఫెసర్ గారు చెప్తున్నారు, చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి. అయితే మాలలందరికీ ఉద్యోగాలు వచ్చాయన్నారు మందకృష్ణ గారు. నేను చదువుకోలేదు సరిగ్గా, నాకు ఉద్యోగం రాలేదే. మాలల్లో చాలా మంది చదువుకోలేని వాళ్ళు మందకృష్ణ గారు మీలాగే. మీరు నేను చదువుకోలేదండి, మీకు ఉద్యోగం రాదు, నాకు ఉద్యోగం రాదు. దానికి మనం ఇంకో కులం మీద పడి అడ్డం ఎందుకండి? మనం చదువుకుంటే బాగా, మీరు 10th క్లాస్ దాటి చదివితే మీకు ఉద్యోగం వచ్చును, నేను 10th క్లాస్ దాటి బాగా చదివితే నాకు ఉద్యోగం వచ్చును. అదే చెప్తున్నారు ప్రొఫెసర్ కాసిం గారు.